తెలంగాణ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు ఏలు పెట్టగానే నిజంగా పోరాడినటువంటి పోరాట యోధులలో చాలామందికి కోపం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకొని ప్రాణాలు పోగొట్టుకొని అమరవీరులై సాధించి నిలబెట్టి 10 సంవత్సరాలు పరిపాలించి అభ్యున్నతికి పాటుపడ్డ ఎందరో మహానుభావులు, నాయకులు, అమరవీరులు వీళ్ళందరి త్యాగ ఫలితంగా భావించినటువంటి ప్రముఖులలో చాలామంది గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి మొదలుకొని చాలామంది తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఏదైతే ఒక చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చి వచ్చి హైదరాబాద్లో మకామేసి అనేక రకాల మీటింగులు, సలహాలు, సూచనలు చేయడం జరిగిండో మళ్ళీ టీడీపీ పార్టీ తెలంగాణలో పుంజుకుంటుంది అనే ఆశాభావం వచ్చిందో వెంటనే ఈ తెలంగాణ స్థాపన కృషి చేసినటువంటి పోరాట యోధులకు కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ కడుస్తే మరొక ఉద్యమం మొదలయ్యేంత కోపం వచ్చింది. వారి మాటలు ఇంటర్వ్యూల ద్వారా, రకరకాల ఆలోచనల ద్వారా విన్నప్పుడు అర్థమవుతుంది. ఈ తెలంగాణ పోరాట యోధులుగా ఎవరైతే ఉన్నారో ఈరోజు కూడా వాళ్ళు పోరాటాన్ని నమ్ముకున్నారు. తెలంగాణ కోసమే, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడే వాళ్ళు గనక వాళ్ళ ఆవేశాన్ని తట్టుకోవడం ఇక నుంచి ఏ రాజకీయ పార్టీకి శక్తికి ఉండదని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది ఇప్పుడు.